నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హంద్రీనివా కాల్వ ద్వారా మదనపల్లి పరిసరాల్లోని చెరువుల్ని నింపడం జరుగుతోంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. నేడు మదనపల్లి రూరల్ మండలం డ్రైవర్స్ కాలనీ వద్దనున్న చెరువు మెరవ వస్తున్న సందర్భంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులు. డిసెంబర్ 3న జరగబోయే మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి వేడుకలను జయప్రదం చేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే హంద్రీనివా కాల్వ ద్వారా మదనపల్లి పరిసరాల్లోని చెరువుల్ని నింపడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం డ్రైవర్స్ కాలనీ వద్దనున్న చెరువు మెరవ వస్తున్న సందర్భంగా గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులు పూజలు నిర్వహించారు. మొదటగా చెరువు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా హంద్రీనివా కాల్వ ద్వారా మదనపల్లి పరిసరాల్లోని 8 చెరువుల్ని నింపడం జరిగిందన్నారు. చెరువులు నిండితే ఆ చెరువు పరిసరాల్లోని బోర్లు రీఛార్జ్ అయ్యి వేసవిలో సాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు జై బాబు ధర్మజగన్ నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు. ధర్మజగన్ నాయకత్వం అన్నా వదిలేండి ఇంకా వదిలేండి. జై బాబు జై బాబు ధర్మజగన్ నాయకత్వం జై బాబు జై బాబు జై బాబు. హెచ్ఎన్ఎస్ కాలువ నుంచి దాదాపు 8 చెరువులు నిండినాం. ఆ 8 చెరువులు నింపి అక్కడి నుంచి మాజిరెడ్డి గారిపల్లి చెరువుకు నీళ్లు పంపిస్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి బహుదాకి వెళ్తాయి నీళ్లు. ఇప్పుడు నింపిన చెరువులు ఏవేవి తెలుసా? సద్దెల చెరువు 1 10 ఎకరాలు ఐకట్టు, రెడ్ల చెరువు 18 ఎకరాలు, అదేవిధంగా వడ్డీ చెరువు 25 ఎకరాలు, అదేవిధంగా పాముల చెరువు 12 ఎకరాలు, అదేవిధంగా బుచ్చన్న చెరువు 6 ఎకరాలు, అదేవిధంగా తాటి చెరువు 15 ఎకరాలు, పెద్ద చెరువు 50 ఎకరాలు. పూర్తిగా 170 ఎకరాల సాగు ఈ మనం ఆయకట్టు దీని ద్వారా ఇస్తూ ప్రజలకు పూర్తి స్థాయిగా సస్యశ్యామలంగా వాళ్ళ పంటలు చేసుకోవడానికి ఈరోజు చేయడం జరిగింది. ఇదే కాకుండా మళ్ళీ అక్కడి నుంచి కొత్తపల్లి చెరువు ఆల్రెడీ ఇచ్చాం. ఏమి వలసపల్లి చెరువు 75 ఎకరాలు ఏమి ఆయకట్టు, పొనపనేని చెరువు 25 ఎకరాలు, కొత్తపల్లి చెరువు 50 ఎకరాలు, రంగనాథ్ ఒడ్డు 15 ఎకరాలు, జన్ననేని చెరువు 25 ఎకరాలు. ఈ మళ్ళా సిటిఎం వచ్చింది 800 ఎకరాలు ఏమి దానికి ఇవ్వబోతున్నాం. నియోజకవర్గంలో అతి పెద్ద చెరువు అయిన సిటిఎం చెరువుకి పూర్తి స్థాయిగా చెరువు నింపి ప్రజలకు అంకితం చేస్తూ ఏమి వాళ్లకు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్లకు ఐకట్టు ఇస్తూ సస్యశ్యామలం చేస్తూ 3 పంటలు సంవత్సరానికి చేసుకునే సందర్భం కల్పిస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ దేవుడి సకాలంలో వర్షాలు కురిసిందానికి ఈ వర్షం ప్రతి నీరు కాపాడుకుంటూ మనం ముందు నడుస్తున్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం.
మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకల్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 3న పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు షేర్ హోల్డర్స్, డిపాజిటర్లు, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాల సందర్భంన 100 సంవత్సరాలు మదనపల్లికి సేవలు అందించిన టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సందర్భం 3వ తేదీ అనగా రేపులే మరునాడు తప్పకుండా మనము మన విద్యన్న ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో విద్యన్న ఏదైతే టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉన్నారు ఆయన వాళ్ళ టోటల్ కమిటీ ఆధ్వర్యంలో మనమందరము కలిసి మదనపల్లి టౌన్ బ్యాంక్ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి మదనపల్లి పట్టణ ప్రజలు ఎవరైతే బ్యాంక్ ఖాతాదారులు అదే కాకుండా పట్టణ ప్రజలు అందరూ పేరున ఆహ్వానితులే. ఎందుకంటే ఇది మన టౌన్ బ్యాంక్. టౌన్కి ఇదే వేరే నేషనల్ బ్యాంక్ సమానంగా పనిచేస్తున్నది. ఈరోజు 100 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి, 100 కోట్ల లోన్లు ఇచ్చారు, 3 బ్రాంచులు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ నుంచి వీళ్ళకి పర్మిషన్ వచ్చింది. దాదాపు రాయలసీమలో ఎక్కడ కూడా కానీ పెట్టచ్చు 3 జిల్లాలో. ఇటువంటి మంచి సేవలు అందిస్తున్న టౌన్ బ్యాంక్కి ఇంకా నేషనలైజ్ బ్యాంక్ సమానంగా రేపు మనం అన్ని విధాలుగా దూసుకు వెళ్ళాలా, ముందుకు మంచి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పుడు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో మనం 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎంటైర్ టీమ్ ఆఫ్ ద టౌన్ బ్యాంక్ చాలా బాధ్యతగా కుటుంబ సభ్యులందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. తప్పకుండా 3వ తేదీ తెల్లవారి 10 గంటలకు ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ రావాలని చెప్పి సవినయం కోరుతున్నాం. 100 సంవత్సరాల ఈ ఘనతను చాటి చెప్పేందుకు ఈ బ్యాంకు 100 కోట్లు డిపాజిట్లు, 70-80 కోట్లు లోన్లు ఇవ్వడము, మా ఎమ్మెల్యే గారు మహమ్మద్ షాజహాన్ బాషా గారు బాగా చేయాలన్నా నువ్వు ఈ ఫెస్టివల్ మన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, దీన్ని గ్రాండ్గా చేయాలా, నేను జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరినీ పిలుస్తూ ఉన్నాను అని మన ఎమ్మెల్యే గారు చెప్తే నాకు చాలా సంతోషమైంది. మదనపల్లి నుంచి ముఖ్యంగా దీనికి చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానితుల్లో మొదటి వ్యక్తి మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా పీలేరు శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు, పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు, చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు, చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు, పులివర్తి నాని గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్నారు, గ్రాడ్యుయేట్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు, పీకేఎం చైర్మన్ సురేష్ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇది ఘనంగా జరుగుతుంది. మదనపల్లి పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలా. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈరోజు ఏరియా ఆపరేషన్ కూడా రాయలసీమకంతా వచ్చింది. వీరి ఆధ్వర్యంలో ఈరోజు పర్మిషన్ తెచ్చుకున్నాం. మా స్టాఫ్ కానీ, సిఇఓ కానీ, మేనేజర్లు కానీ చక్కగా పనిచేస్తున్నారు. నాతో పాటు డైరెక్టర్లు చాలా చక్కగా దీన్ని కోఆపరేషన్ ఎక్కడ స్వార్థ పనులు లేకుండా దీన్ని ముందుకు సాగేదానికే మేము చూస్తున్నాం తప్ప ఈరోజు 100 కోట్లు ఉంది, ఇంకా బ్రాంచెస్ పెడతాం, 200 కోట్లు డిపాజిట్లు, 150 కోట్లు లోన్స్ ఇవ్వడము, ఇలాగ ఇంప్రూవ్ చేసి మధ్యతరగతి వాళ్ళకు, బీద వాళ్లకు కోఆపరేటివ్ సిస్టంలో ఎట్లుందో ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా, కోఆపరేటివ్ రూల్స్కి అనుగుణంగా మా షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఈ బ్యాంకు ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 100 సంవత్సరాల పండుగను మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని మంచి ఉత్సవంగా భావించి అందరూ ఆహ్వానితులయ్యి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను.
ఎయిడ్స్ మహమ్మారిని ప్రపంచం నుండి తరిమికొట్టాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శివపార్వతి దేవి అధ్యక్షతన కళాశాలలో ఎయిడ్స్ నివారణ గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హెచ్ఐవి ఒక వైరస్ అని, ఇది శారీరక సంపర్కం ద్వారా మాత్రమే ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందన్నారు. దీనికి మందు లేదని, నివారణ ఒకటే మార్గమని తెలియజేశారు. ఈ హెచ్ఐవి వైరస్ మొట్టమొదట దక్షిణాఫ్రికా దేశం నుండి కోతుల ద్వారా వ్యాపించి ప్రపంచాన్ని నేడు వణికిస్తున్నటువంటి ఒక ప్రమాదకర వ్యాధి అన్నారు. దీనికి మందు లేదని, నివారణ ఒకటే మార్గం అన్నారు. నేటి బాలబాలికలే రేపటి దేశ పౌరులని, కావున విద్యార్థులు హెచ్ఐవి పైన అవగాహన పెంచుకోవాలన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలన్నారు. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక ఇది అనేక విధాలుగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని, అందులో ముఖ్యంగా సంపర్కం ద్వారా సంక్రమిస్తుందని, ఒకవేళ సంక్రమించడం మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కొంత జీవిత కాలాన్ని పొడిగించవచ్చన్నారు. ఎయిడ్స్ రోగుల పట్ల వివక్షత చూపకూడదని తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లకార్డ్స్ పట్టుకుని టౌన్లో ప్రదర్శన చేస్తూ ఎయిడ్స్ పై నినాదాలు చేస్తూ ర్యాలీగా చేశారు. మన అందరి బాధ్యతది, దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంటాం, సామాజిక బాధ్యత తీసుకొని మన సమాజం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీడీఓ తాజ్ మస్రూర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 1వ తేదీ సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం. జై బాబు. ఎన్ని గంటలకు పెన్షన్ ఇస్తారు? ఎంత ఇస్తా ఉన్నారు? బియ్యము 15 కేజీలు కరెక్ట్గా ఇస్తాడా? అంత బియ్యం ఒకటేనా ఇస్తాను? రాగులు కూడానా? ముందు 1 సంవత్సరం ముందు బియ్యం మాత్రమే వచ్చేది. ఇప్పుడు రాగులు చక్కెర పెంచినారు. చక్కెర ఎంత ఇస్తున్నారు? గింజలు కూడా ఇస్తారు కదా. నైస్, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. రైట్, చాలా కరెక్ట్గా ఉంది. కొంచెం తీసుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అంతా ఏం నాకు కనపడకూడదు, అర్థమైందా? తర్వాత అలా పౌడర్ చల్లాలి. వచ్చి మళ్ళీ చూస్తా. అలా అమౌంట్ పట్టుకుంది 6000 సార్. అమౌంట్ ఎవరో మర్చిపోకదా చంద్రబాబు నాయుడు. షాన్బాషా గారి నాయకత్వం. జై బాబు. జై. పోయిన నెల ఈ నెల కలిపి 8,000 రూపాయలు సీతమ్మ గారికి. అదేనమ్మా, ఏం పేరు మీది? పార్వతమ్మకి పోయిన నెల 4,000 తీసుకోలే, ఈ నెల 4,000, 8,000 రూపాయలు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ రోజు నుంచి మనం పెన్షన్ స్టార్ట్ చేశామో ఆ రోజు నుంచి ప్రతిరోజు 1వ తేదీ తెల్లవారి వచ్చి సకాలంలో పెన్షన్ ఇస్తున్నాం. నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం, షాన్బాషా గారి నాయకత్వం. జై బాబు. జై బాబు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అట్లా వెనక్కి వచ్చాయి అన్నా ఇస్తానా అట్లా ముందర కూడా జూమ్ పెట్టుకున్నా. జూమ్ ఎందుకు కనపడి అది అక్క చూడండి అక్క. జై బాబు. వీళ్ళంతా దాదాపు మా ఎస్సీ సహోదరులు వచ్చారు. వీళ్ళ దగ్గర ఇల్లు ప్లొట్టాలు లేవు, ఇల్లు లేవు. ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ గృహ కల్పనలో వీళ్ళకి శాంక్షన్ ఇస్తున్నాము, స్థలాలు లేవు, స్థలం కూడా ఇస్తున్నాము. తప్పకుండా వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నా బాధ్యత వీళ్ళు న్యాయం చేయడం.
సంబంధిత తహసీల్దార్ గారికి అదేవిధంగా హౌసింగ్ డి గారికి చెప్పడం జరిగింది. ఇది ఏమైనా పని లేట్ జరిగితే మళ్ళా వీళ్ళు నాకు వచ్చి కలవచ్చు, తప్పకుండా నేను పరిష్కారం చేసి ఇల్లు ఇస్తానని చెప్పి సంగతి. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అన్నదాత సుఖీభవ రెండో విడత ఇవ్వడం. అన్న ఇస్తానా అన్న, రైతు పట్టుకోండి అన్న, మీరు రైతు రెండు గట్టిగా అట్లా పట్టుకోండి, మీరు రైతు అని తెలుసు సార్. నువ్వు చేయి తీసా పెద్దయినా నువ్వు చేయి ఇస్తానా. ఇస్తానా. రైతులు ఎంతో కష్టపడి 90 రోజులు కష్టపడిన తర్వాత వరి పంట వస్తుంది. ఆ వరి పంట వచ్చిన తర్వాత అది దళారుల చేతికి వెళ్ళిపోతే రైతు ఎంతో బాధతో ఇంట్లో పడుకునే వస్తుంది. ఆ సందర్భం రాకూడదని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈరోజు పూర్తి స్థాయిగా మీకు ఆదుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా. మీరు ఎక్కడ కూడా కానీ మీ చేసిన 90 రోజుల కష్టార్జితం మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పంట వేసుకొని దానికి పూర్తిగా చిన్నపిల్లల్లాగా చూసుకొని దాని బాధ్యతగా మీరు చూసుకునేవాళ్ళు. మీరు రైతులు రారాజులుగా ఉన్నారు. ఈరోజు నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కరువు పనిలో కూలీలు ఉన్నాయో అవి సేద్యానికి అనుసంధానం చేయండి. రైతులు కూలీలు పెట్టుకోలేకపోతున్నారు, కూలీలు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మనుషుల్లో కష్టం తగ్గిపోయింది. ఆ మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే తెల్లవారి కూలీకి వస్తే కూడా తెల్లవారి 6 గంటలకు 7 గంటలకు వచ్చి 10:30 11 గంట పని పూర్తి అయ్యే సందర్భాలు వచ్చేసినాయి. ఇప్పుడు ముందులాగా మనుషులు కష్టపడే పరిస్థితిలో కనపడడం లేదు. ఎట్లా మనము కరువు పని ఉంది, కరువు పని కానీ మనము సేద్యానికి అనుసంధానం చేస్తే రైతు చాలా ఎక్కడ కూడా భారం లేకుండా ఇంకా సేద్యాలు ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఎక్కడ కష్టం కలగదు. అన్ని విధాలుగా మనం రైతుకు ఆదుకున్నట్లుంటారు. అందుకోసం ఈరోజు మీ అందరికి ఒక్క మనవి, మీరు దళారులకు ఎక్కడ కూడా కానీ అప్పు రూపంగా అమ్మే అవసరం లేదు. ఎవరైనా మీకు అట్లా కొనాలని వస్తే మీకు క్యాష్ ఇచ్చి కొనే ఎవరైనా వస్తే మంచి రేట్ ఇస్తే మీకు లేనప్పుడు దానికి నాంది పలకండి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ముందు ఉన్నారు, వ్యవస్థ ఉంది, ప్రభుత్వ ఆఫీస్ ఉంది. ఇది ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఏవో ఉంటారు, ఏడీ గారు ఉంటారు, ఇంకా కావాల్సిన అధికారులు అందరూ ఉంటారు. మీకు ఏదైతే ప్రభుత్వం ఇది రేట్ ఇస్తుందో ఆ రేటు నేరుగా మీకు మీ అకౌంట్కి జమ చేస్తారు. ఎక్కడ రైతుకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు. మదనపల్లి జిల్లాని శ్రీ కృష్ణదేవరాయలుగా జిల్లాగా ప్రకటించాలని రాయల్ యూత్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నందు జరిగినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు రాయల్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన పాలనలో మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు ప్రాంతాల్లో తవ్వించిన ఎన్నో చెరువులు నేటికి సాగునీటికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అటువంటి ఆ మహానీయుడి పేరును మన జిల్లాకు పెట్టాలని వారు కోరారు. ఆ కాలంలోనే సనాతన ధర్మం కోసము ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడో మన దేశాన్ని శుద్రశక్తులు అటాక్ చేసినప్పుడు కృష్ణదేవరాయలు కన్యాకుమారి నుంచి కటక్ వరకు ఆ శుద్రశక్తులందరినీ ఓటమి లేని మహావీరుడు శ్రీకృష్ణదేవరాయలు గెలిచినాడు. రాయలసీమలో రతనాల సీమగా వజ్రాలు వైడూరాలు వేసిన చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు. రాయల చెరువు ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కట్టిన చెరువులు తెలంగాణలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు చెక్కు చెదరకన్నా తిరుపతి దగ్గర రాయల చెరువు ఉంది. ఇట్లా ఎన్నో చెరువులు, రోడ్లు ఎన్నో వేసి శ్రీకృష్ణదేవరాయలు మన వండే తెచ్చిన చక్రవర్తి, ఇంతవరకు ఓటమి ఎరిగిన వ్యక్తి. అటువంటి తిరుమల, పవిత్రమైన తిరుమలకే వజ్ర కిరీటాలు ఇచ్చినాడు. తిరుమలకి దారి గీరి మొత్తం అన్ని ఆయన సొంత డబ్బులు తగ్గినాడు. తిరుమల గర్భగుల్లో కృష్ణదేవరాయల విగ్రహాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి.
మోడీ గారు ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మం కోసమో కృష్ణరాయల కోసమో హంపీలో ఉత్సవాలు చేస్తాను 100 కోట్లు పెట్టి. ఏం మదనపల్లిలో ఇది ఒక జిల్లాను ప్రకటించేదానికి అవమానము. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తాము మూల్యం చెల్లించుకుంటారు బలిజాల తరఫున. దయచేసి ఇప్పుడు మదనపల్లిలో గెలిచేదానికి కింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొద్దు కూటమి వచ్చిందంటే దానికి కారణం మేము పెట్టిన భిక్ష. బలిజాల్లో వరుస సైడ్ అయినాం. 98% కూటమికి పడింది. 2% ఏమో నాకు తెలియదు కానీ 98% ఓట్లు వాడుకొని వంగవీటి రంగాది పెట్టాడా. కనీసం కృష్ణరాజు అన్నాడు పెట్టండి. ఏమి మేమంతా చేతగాని వాళ్ళం మా బలిజాలం అంటే పోరాడుతున్నాము. మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని అఖండ భారతదేశ చక్రవర్తి అయిన అలాగే తెలుగు జాతికి వన్నె తెచ్చిన తెలుగు జాతిని ఈరోజు ఈ విధంగా మనం పేర్లు చెప్పుకుంటున్నామన్నా తెలుగు మాట్లాడుతున్నామన్నా కూడా అది శ్రీకృష్ణదేవరాయల పుణ్యమే అనేసి. కాబట్టి చరిత్రకారుల పేర్లలో శ్రీకృష్ణదేవరాయలు ఎంతో గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు మదనపల్లికి పెడితే మాకెంతో శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ పూర్తిగా శ్రీకృష్ణదేవరాయలు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. కావున మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా నామకరణం చేసి జిల్లాగా ప్రకటించాలని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఇక్కడ లోకల్ బాడీకి అందరికీ మేము వినిపించుకుంటున్నాము. కాబట్టి నెల రోజుల్లో మీరు మాకు స్టేట్మెంట్ ఇమ్మన్నారు కాబట్టి మా విజ్ఞప్తిని మీకు విన్నపిస్తున్నాము. తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా చేసి చరిత్రలో మీరు నిలిచిపోవాలి, చరిత్రహీనులుగా నిలిచిపోకూడదని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటున్నాము. మదనపల్లి జిల్లా కోసము 633 రోజులు మన మదనపల్లి వాసులు, పెద్దలు, ఉద్యోగస్తులు, పుర ప్రముఖులు, అన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అందరూ కలిసి పోరాడి ఈరోజు మనము మదనపల్లి జిల్లాను తెచ్చుకున్నాము. ఈ మదనపల్లి జిల్లాను తెచ్చుకునేటువంటి శుభ సందర్భంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు, మన మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మా బలిజల తరఫున ధన్యవాదాలు తెలుపు. మదనపల్లి జిల్లాని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని రాయల్ పీపుల్ ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు రాహుల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన పాలనలో మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు ప్రాంతాల్లో తవ్వించిన ఎన్నో చెరువులు నేటికి సాగు నీటికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అటువంటి ఆ మహానీయుడి పేరును మన జిల్లాకు పెట్టాలని వారు కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాయల్ పీపుల్ ఫ్రంట్ ద్వారా తెలియజేయడం ఏమనగా, మన దేశ చరిత్రలోనే పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో మంచి పనులు చేసి జాతికి ఒక పేరు ప్రఖ్యాతులు గాయించిన, దేశ చరిత్రలో నిలిచిన శ్రీకృష్ణదేవరాయల పేరుకు గుర్తుగా అన్నమయ్య జిల్లా మదనపల్లిను శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని రాయల్ పీపుల్ ఫ్రంట్ వారి ద్వారా మేము అందరము తెలియజేసుకుంటున్నాము. ఎంతో చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయల చరిత్రకు గుర్తుగా, పేరుకు గుర్తుగా, మన జాతికి గుర్తుగా మదనపల్లిను శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని రాయల్ పీపుల్ ఫ్రంట్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. విధానాన్ని జిల్లాగా ప్రకటించాలని రాబోయే రోజుల్లో ధర్నా కూడా చేస్తాము. ఖచ్చితంగా మదనపల్లిను శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని గవర్నమెంట్ను మేము వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఆర్పీఎఫ్ ద్వారా మేము మాట్లాడుతున్నాము. మదనపల్లి, నా పేరు శ్యామల. గవర్నీలైన శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మా విన్నపము, శ్రీకృష్ణదేవరాయల పేరు మదనపల్లికి జిల్లాగా పెట్టాలని కోరుకుంటున్నాము. మా ఆర్పీఎఫ్ టీం ద్వారా మదనపల్లిలో ప్రతి ఒక్కరూ, మా బలిజ సంఘంలో ఎవరో ఎన్ని సంఘాలు ఉన్నా ప్రతి ఒక్కరూ ఏకమయ్యి అందరూ మేము ధర్నాకు కూర్చుంటాము. మాకు మదనపల్లి జిల్లాగా తీసేసి శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము మా ఆర్పీఎఫ్ తరఫున.
అయితే నా విన్నపము. మాజీ సైనికులకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు కంచెల శ్రీనివాసులు నాయుడు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచెల శ్రీనివాసులు నాయుడు మాట్లాడారు. మాజీ సైనికులకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వ జీవో ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాజీ సైనికులకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ సైనికులకు 5 ఎకరాలు మెట్ట లేదంటే 2.5 ఎకరం సాగు భూమి ఇస్తామని జీవో ఉండాలి. 2 కుంటలు స్థలం ఇస్తామని జీవో ఉండాలి. కానీ జీవోకే పరిమితం కానీ ఎవరికి కానీ పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 20 సంవత్సరాల ముందు 60 మందికి పట్టాలు ఇచ్చారు. అది కూడా ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తుంది. అది జాగా క్లియర్ లేదు. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎవరైనా ఒక మాజీ సైనికుడు కార్గిల్ యుద్ధంలో కానీ సింధూర్ ఆపరేషన్లు కానీ చనిపోతే ప్రజాప్రతినిధులు, జిల్లాధికారులు, యంత్రాంగం మొత్తము ఆ రోజు ఒక్కరోజు వస్తారు. ఆయన పరిహారం ఇస్తారు, చేదులుపుకి వేస్తారు. కానీ అదే యుద్ధంలో అందరూ సైనికులు యుద్ధం చేస్తే కానీ యుద్ధం గెలవదు. అదే మాజీ సైనికులు రిటైర్ వస్తారు, వాళ్ళని పట్టించుకునే పాపాలు లేదు ఊరు. కానీ మాజీ సైనికులు అంటే అసలు విలువ లేకుండా అయిపోయింది. సచివాలయాల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి అంటున్నారు సచివాలయాల్లో. కాకపోతే సచివాలయంలో ఈ మాజీ సైనికుడు ప్రభుత్వ ఉద్యోగి కింద వస్తుంది. దాంట్లో ఆప్షన్ లేదు మాకు. దానివల్ల ఎవరు మాజీ సైనికుడు పేదలకు ఇవ్వండి సంతోషము. కాకపోతే మా మాజీ సైనికులు కూడా ఒక ఆప్షన్ పెట్టండి సచివాలయంలో. ఎక్స్ సర్వీస్మెన్ ఒక ఆప్షన్ పెడితే కదా మేము అప్లై చేసుకుంటాం. 5 ఎకరాలు ఇచ్చేదానికి మీ దగ్గర స్థలం లేదు, 2.5 ఎకరాలు ఇచ్చేదానికి మీ దగ్గర స్థలం లేదు. కనీసం మాజీ సైనికులు 2 కుంటల స్థలము లేదంటే దానికి ఒక 5 లక్షలు ఇల్లు కట్టుకునే దానికి పరిహారం ఇస్తే కూడా మేము సుఖంగా భరిస్తాము. అందులోనూ మోదీ గారు వస్తారు, ఎక్కడ కార్గిల్కి వస్తాడు, ఒక స్పీచ్ పెడతారు మాజీ సైనికులకు. ఇక్కడ లీడర్లు వస్తారు, ఏమంటే కదా 25th కానీ ఇంకో దీనికి కానీ వస్తారు, జనవరి 26కి వస్తారు. వచ్చిన గౌరవందనలు తీసుకుంటారు. మాజీ సైనికులు జిందాబాద్ అంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇంతవరకు మాకు ఎవరేం చేసేవాళ్ళు. దయచేసి మాకు వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక ఆప్షన్ పెట్టండి. మాజీ సైనికులకు ఇంటి స్థలం కోసం ఒక ఆప్షన్ పెడితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క మాజీ సైనికుడికి గౌరవం ఇవ్వాలని తలుచుకుంటాను. పల్లి నందు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర మాజీ సైనికులు మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, ప్రభుత్వము మాజీ సైనికులకు 5 ఎకరాల భూమి, 2.5 ఎకరా మాగాణి, ఇంకా ఇంటి స్థలం 2 కుంటల జాగా ఇవ్వాలని చెప్పి జీవోలు ఉన్నాయి. కానీ ఇళ్ల జాగాలు ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్లో ఇళ్ల జాగాలు ఆరాకొరగానే ఉంది, కానీ ఎవరికి పూర్తిగా ఇవ్వలేదు, కాలనీనే లేదు. కాబట్టి మదనపల్లిలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ఇప్పుడు జిల్లా కాబోతుంది. ఈ మదనపల్లి జిల్లాలో మాజీ సైనికులకు సంబంధించి ఒక సైనిక కాలనీ, అందులో అది జరుగుతూ ఉన్నా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు రావడం ఏమంటే, గ్రామ సచివాలయ వార్డుల్లో ఉన్నటువంటి ఆన్లైన్ సదుపాయంలో మాజీ సైనికులకు కూడా ఆప్షన్ ఇస్తే ఇంటి స్థలము 2 కుంటల జాగా ఇంటి స్థలం కోసము, అలాగే పేదలకు ఏ విధంగా అయితే 2.5 లక్ష ఇంటి నిర్మాణానికి హౌస్ లోన్ కానీ ఆర్థిక సాయం కానీ ఇస్తున్నదో, ఆ విధంగా మాజీ సైనికులకు కూడా 2 కుంటల జాగా కాబట్టి కనీసం 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే
కానీ 40-45 సంవత్సరాల లోపల రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళకు పెద్దగా పెన్షన్ ఉండదు. అందరికీ కూడా 30 నుంచి 40 వేల రూపాయల పెన్షన్. కాబట్టి ఆ పెన్షన్తో వాళ్ళు కుటుంబాన్ని నడపలేరు. కాబట్టి ఇంకా ఇల్లు నిర్మించుకోవాలంటే ఆ పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. కాబట్టి దేశ సేవ చేసినటువంటి మాజీ సైనికులకు ఆర్థిక సహాయంగా గృహ నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేస్తే ప్రభుత్వం బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు భూములగడ్డ విషయంలో కూడా గతంలో మా ప్రెసిడెంట్ గారు ఎన్నోసార్లు అక్కడికి పోయి రావడం జరిగింది. కొందరు అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా అధీనంలో తీసుకొని వాళ్ళు పంట పొలాలు పెడుతున్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది కానీ మళ్ళీ ప్రవేశిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి మేము విన్నవించుకోవడం ఏమంటే వారిపైన క్రిమినల్ కేసులు బనాయించండి. మేము 6 ఎకరాల్లో 70 సెంట్లలో మేము ఖచ్చితంగా దాన్ని మామిడి చెట్లు కానీ ఏదైనా పెట్టి మేము పంటను కొనసాగిస్తామని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు రుణాల మంజూరులో సంఘమిత్ర నిర్లక్ష్యం చేస్తూ అవినీతికి పాల్పడుతుందని గ్రూప్ సభ్యులు ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్కు గ్రూప్ సభ్యులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు మాట్లాడారు. ముష్టూరు గ్రామం చెల్లవారిపల్లికి చెందిన గ్రామ సమితిలో 3లో సంఘమిత్రగా పనిచేస్తున్న సుధాకర్ భార్య సరిత సంఘ సభ్యుల్ని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఫిర్యాదు చేశారు. సభ్యులకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, సిఐఎఫ్ ఉన్నత వంటి ఏ రుణం ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం డబ్బులు ఇస్తేనే లోన్లు ఇప్పిస్తుందని ఆరోపించారు. భారత్ స్వయం సహాయక సంఘాల్లో నమీరా బేగం అనే నిరుపేద సభ్యురాలి కుమార్తెకు అనారోగ్యం కారణంగా ఆపరేషన్ కోసం రుణం కావాలని సంఘమిత్రను ప్రాధేయపడినా సహాయం చేయకుండా దుర్భాషలాడిందని ఆరోపించారు. సీసీకి విన్నవించుకుని ఆమె నుండి చెప్పించడం ఆమె మాట కూడా వినకుండా తనకు ఇవ్వవలసిన పర్సంటేజ్ తన ఖాతాకు జత చేయించుకుందన్నారు. తాము లోన్ తీసుకుని సకాలంలో సక్రమంగా చెల్లించినా కూడా గ్రూప్ సభ్యుల్ని చాలా ఇబ్బంది పెడుతోందని ఆవేదన చెందారు. దీనిపై పలుమార్లు ఏపీఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కావున సంఘమిత్ర స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరారు. నా పేరు నమీరా బేగం. మాది భరత్ గ్రూప్ ఎస్సీ. మాది నిమ్మలపల్లి మండలం సల్లవారిపల్లి. మాకు సరిత సంఘమిత్ర చాలా సతాయిస్తుంది. మా పాపకి ఆపరేషన్ చేయించుకోవాలా, నేను చేయించుకోవాలంటే డబ్బులు ఇవ్వండి అని పోయి అడైతే ఇచ్చే కుదరదు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉంది, అసహ్యంగా పదిస్తూ ఉంది. ఎట్లంటే అట్లా తిడుతూ ఉంది. అడైతే కూడా ఈ స్కీము ఇది అది డబ్బులు ఇస్తేనే అంటుంది. ఎట్లా అంటే అట్లా తిడుతూ ఉంది. వాళ్ళు ఇంటికాడికి పోతే మీ గ్రూప్కి ఉంటుంది, మీ పాము కలుస్తా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతాను. మాకు అవసరం లేదు ఆయన. ప్రతి ఒక్క విషయానికి కూడా ఎవరన్నా మనిషి వస్తే లెక్క జమా లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడేస్తుంది. మేము ఇవరకు చాలా సార్లు ఎమ్మెల్యే దాకా కానీ మళ్ళీ చుట్టుపక్కల ఎండిఓ దాకా కానీ వెలుగు ఆఫీస్ వరకు చాలా సార్లు పోయినారు. ప్రతి ఒక్కరు ఆడాడే అదివేసినారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే దగ్గర 2 సార్లు వచ్చినాం. వీళ్ళనందరినీ బెదిరించి కూడా ఇంతకుముందు సంతకాలు లేపించుకొని సంతకాలు పెట్టించుకొని ఆమె కొనసాగుతాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎట్లంటే ఎట్లా మాట్లాడితే ఆరోగ్యం విషయానికి వస్తే పెళ్ళైనా విద్యకైనా ఈ రోజు అంటే రేపు ఇవ్వచ్చు. ఆరోగ్యం విషయానికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఈ పొద్దుగా అది రేపిస్తామంటే ఆ పేషెంట్ ఏమైపోతాడు? వాళ్ళ ఇంట్లో ఇద్దరు కదా, వాళ్ళు బాగలేదంటాను. నేను ఊర్లో కూడా లేనా వాళ్ళ ఈ ఇష్యూ జరిగినప్పుడు. కానీ ఎన్నిసార్లు చెప్పినామా ఆమెకు, నీ నోరు అదుపులో పెట్టుకోమా, మాట పొదుపు చెయ్యి, విందు ఇచ్చింది. నాకు 20,000 ఇవ్వమంటే ఇచ్చింది సార్. నేను నెల కట్టేస్తా ఉండా, 1 రూపాయి కూడా బాకీ లేదు. కడతానే ఉండా, తీసుకుంటా ఉండా సార్. నేను అదే నాకు ఇవ్వాల కదా మా ఇంటి దేశానికి. అప్పుడు నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది అదే నెలలో. నా పేరు నమీరా బేగం సార్. మాది గ్రూప్లోనూ తీరిపోయింది. గ్రూప్లో డబ్బులు కావాలని పోయి అడిగితే ఏమ్మా నీకు ఇచ్చే కుదరదు అంటుంది. మాది భారత్ గ్రూప్. మా పాపకి ఆరోగ్యము బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేపించుకోవాలా, ఇమ్మంటే 5,000 ఇస్తే ఇస్తాను అంటుంది సార్. మాది ఏం బాకీ లేదు. గ్రూప్లో లోన్ కూడా తీర్పింది. మళ్ళీ అడిగితే కూడా ఇవ్వలేదు. ఫోన్ కూడా మాది బ్లాక్ లిస్ట్లో చేసేసింది సార్. మా పాపకి 6 గంటల సేపు లోపల ఆపరేషన్ చేయించాలన్నారు. ఫోన్ చేసి కూడా బ్లాక్ లిస్ట్లో వేసేసింది. ఇంటికాడ పోయి అడిగితే కూడా ఇచ్చే కుదరదు, ఇట్లా అట్లా అని ఎట్లా అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఫోన్ కూడా మేడం దగ్గరికి పోయి మాట్లాడిస్తే కూడా మేడం ఇమ్మంటే కూడా ఇవ్వలేదు సార్. ఎంత అడిగితే కూడా అసహ్యంగా ఎట్లంటే అట్లా తిడుతుంది సార్. నోటికి వచ్చినట్లు ఏం మీకు పోతే పోతారు,
ధూమ్ తగిలా మీకు పాములు గరిసా పోండి మా నాకేం చెప్పేది ఆపరేషన్లో నేను వస్తావే అంటే మీ డబ్బులు ఏమి ఇవ్వలేదు కదక్క గ్రూప్లో డబ్బులే కదక్క అంటే కూడా గ్రూప్లో కూడా ఇచ్చే కుదరదు మా 5,000 ఇస్తాను అంటుంది సార్ మేము లేని వాళ్ళము మేము ఆపరేషన్ చేసుకునే తిరుపతికి పోయి ఆపరేషన్ చేయించుకున్నాం సార్ ఏం చెప్పింది ఏడైనా తాను కంగాలించుకోవాలా చూపించుకోవాలా మళ్ళీ ఇస్తామని చెప్పింది ఇన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉంటే కూడా ఏం పట్టించుకోలేదు సార్ మేడం దగ్గరికి పోతే కూడా మేడం చేస్తుంది ఏమి మేడంని అడగండి ఏపీఎం సార్ కూడా చెప్పింది ఏపీఎం సార్ కూడా చెప్తే వినటం లేదు సార్ ఎండి సార్ని కూడా అడిగినాము ఆడంతా పోయి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం సార్ మా సమస్య పట్టించుకోదు సార్ ఆ అమ్మ మాకు అవసరమే లేదు ఫోన్లు చేస్తే కూడా బ్లాక్ లిస్ట్లో వేసేసింది ఇంటికాడ పోతే కూడా ఎట్లంటే అసహ్యంగా మాట్లాడుతుంది మీరు పోతే పోతారు మాకేమి అంటుంది సార్ నా బిడ్డకి ఎట్లా సార్ మేము ఆపరేషన్ చేసుకుని ఆడో తాను అడ్జస్ట్ చేసుకుని వడ్డీలు తెచ్చుకొని చేయించుకున్నాం సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు ఇంటికాడ పోయి ఎట్లంటే అట్లా ఏడుసి కూడా ఇవ్వలేదు సార్ కాలు పట్టుకున్నా సార్ నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి హంద్రీనివా కాల్వ ద్వారా మదనపల్లి పరిసరాల్లోని చెరువుల్ని నింపడం జరుగుతోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి నేడు మదనపల్లి రూరల్ మండలం డ్రైవర్స్ కాలనీ వద్దనున్న చెరువు మెరో వస్తున్న సందర్భంగా గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులు డిసెంబర్ 3న జరగబోయే మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి వేడుకలను జయప్రదం చేయండి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదల విద్యాసాగర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్